క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. నిర్గమకాండం 1వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. ఐగుప్తులోనికి యాకోబు వచ్చిన ఇజ్రాయేళ్ల పేర్లు ఏవనగా రూబేను, సిమియోను, లేవి, యూదా, ఇస్సాకారు, జబూలూను, బెన్యామీను, దాను, నఫ్తాలి, గాదు, ఆసేరు. వీరిలో ప్రతివాడు తన తన కుటుంబముతో వచ్చెను. యాకోబు గర్భమున పుట్టిన వారందరూ 70 మంది. అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను. అయితే మీరు గమనించండి, 6వ వచనంలో యోసేపును అతని అన్నదమ్ములందరూ ఆ తరము వారందరూ చనిపోయారు. అయితే ఇజ్రాయేలు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా వారున్న ప్రదేశాన్ని వాళ్ళు నింపుతూ ఉన్నారు. ఇక యాకోబు మరణించాడు, యోసేపు మరణించాడు, అతని అన్నదమ్ములు ఆ తరము వారందరూ మరణించారు. ఇజ్రాయేలు సంఖ్యకు బాగా విస్తరిస్తున్నారు. ఈలోగా యోసేపును ఎరగని ఒక కొత్త రాజు ఐగుప్తుని పరిపాలించటం మనం చూస్తున్నాం. అయితే లెక్కకు విస్తారంగా ఉన్నటువంటి ఈ ప్రజలను ఆనాడే కాదు, ఈరోజు కూడా ఇప్పుడు చూడండి, కరెంట్ అఫైర్స్ చూడండి మీరు. ఆయా దేశాల్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్ చాలా మార్పు చెందుతున్నాయి. ఒకప్పుడు అంటే ఇతర దేశాల నుంచి వచ్చి పనిచేస్తున్నటువంటి వారికి బాగా అనుమతులు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఆ దేశస్తుల కంటే ఇతర దేశాల నుంచి వచ్చేవారు పెరిగిపోతున్నారు కనుక ఒకంత కలవరం వాళ్ళు మొదలై ఇది ఏ రకంగా కూడా మంచిది కాదని దాదాపుగా కట్టడి వేస్తున్నారు. అలాగా ఐగుప్తు దేశంలో ఇజ్రాయేలు చాలా ప్రబలిపోయారు. అక్కడ పరిపాలిస్తున్న రాజుకు ఎటువంటి అనుమానం కలిగిందంటే, రేపటి దినాన ఏదైనా యుద్ధం జరిగితే శత్రువులతో వీరు చేతులు కలిపి మన మీద యుద్ధం చేస్తారు, మనల్ని ఓడిస్తారు. కనుక మనకు అన్యజనులుగా ఉన్న ఈ ప్రజలు ఎక్కడి నుంచో వచ్చి స్థిరపడ్డారు. ఇక వీరు ఎక్కువ వృద్ధి పొందుతున్నారు కనుక ఎలాగైనా వీరికి కట్టడి వేయాలన్న ఒక ఆలోచన. కానీ ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనంలోను, ఆదికాండము 28వ అధ్యాయము 3వ వచనంలోను, ఆదికాండం 35వ అధ్యాయము 11వ వచనంలోను అబ్రహాముతోనూ, ఇస్సాకుతోనూ, యాకోబుతోనూ పదే దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆయన ఇచ్చిన జ్ఞాపకం చేస్తున్న వాగ్దానం ఒకటే: నేను నిశ్చయముగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, వృద్ధి పొందింపజేస్తాను, ఆకాశ నక్షత్రముల వలె సంఖ్యకు విస్తారంగా నేను దీవిస్తానని. ఎవరు దీన్ని ఆపగలుగుతారు? కీర్తనకారుడు అంటాడు. అందుకే 105వ అధ్యాయంలో 24వ వచనంలో, ఆయన తన ప్రజలకు బహు సంతాన వృద్ధి కలగజేసెను, వారి విరోధుల కంటే వారికి అధిక బలం దయచేసెను. ఇప్పుడు లా ప్రకారం, చట్టం ప్రకారం శత్రువు చేతుల నుంచి విడుదల పొందాలి అంటే భౌతికమైన సంఖ్య కూడా అధికంగా ఉండాలి, లేదా యుద్ధం జరిగితే అధిక మోతాదులో ప్రజలు ఉండాలి. ఇలాగ దేవుడు విస్తరింపజేస్తూ వచ్చాడు. శత్రువు కంటే అధిక బలం ఇచ్చాడు ఇజ్రాయేల్కి. 2 పదాలు: ఫ్రూట్ఫుల్ అండ్ ఇంక్రీజ్డ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున ప్రపంచంలో ఉన్న మేధావులందరూ అనేకులు ఎవరు? క్రైస్తవ్యానికి, క్రీస్తుకు వ్యతిరేకమైన మేధావులందరూ కలిసి చేస్తున్న యత్నాలు ఇవే కదా. హౌ టు రెడ్యూస్, ఎలా ఈ క్రిస్టియానిటీని తగ్గించాలి, ఎలా అడ్డుకట్ట వేయాలి, ఎన్ని ప్రయత్నాలు చేయాలి, ఎన్ని చట్టాలు సవరణ చేయాలి. ఇది ఫరో వల్ల అవ్వలేదు, ఇక ప్రపంచంలో ఏ ఫరో వల్ల కూడా అవ్వదు. ఇక చేసేది ఏం లేక ఈ ఐగుప్తు రాజు అధికారులు ప్రవర్తిస్తున్న తీరు మీరు చూడండి. 11వ వచనంలో, కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులను నిల్వ చేయు పితోము, రామశేషను పట్టణములను కట్టిది. ఆయనను ఐగుప్తులు వారిని శ్రమపెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇజ్రాయేలు ఎడల అసహ్యపడిరి. ఈ వచనం చదువుతున్నప్పుడు 2 మాటలు నేను ఖచ్చితంగా మీ ముందుకు తీసుకురావాలి: మోర్ అఫ్లిక్షన్స్ అండ్ మోర్ బ్లెస్సింగ్స్. తీవ్రమైనటువంటి శ్రమ పెరుగుతుంది, అదే సమయంలో దేవుని యొక్క ఆశీర్వాదం కూడా పెరుగుతోంది. దేవుని యొక్క ఆశీర్వాదము, దీవెన, ఆ ఫేవర్ అనేది ఇజ్రాయేల్ ప్రజల మీద ఉన్నప్పుడు ఇక్కడ ఆ అధికారులు ఏంటి, రాజులేంటి, ప్రజలు వాళ్ళకు వ్యతిరేకంగా చేస్తున్న ఏ అంశమైనా ఇక లెక్కలేదు.
పరిస్థితులన్నీ సవ్యంగా ఉండడం ద్వారా వీళ్ళు వృద్ధిలోకి రాలేదు. యోసేపు అక్కడ గవర్నర్గా ఉన్నప్పుడే వృద్ధిలోకి వస్తుంటే తమ వాడొకడు రాజుగా ఉన్నాడు కనుక పరిస్థితులు అనుకూలించే వృద్ధి పొందని అనుకోవచ్చు. తీవ్రమైన అసలు బ్రతకడమే కష్టమనే శ్రమలో మొరపెట్టేంత ఆ పరిస్థితుల మధ్యలోనే ప్రబలుతూ ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒకటి మనకు అర్థమవ్వాలి, అపవాది తంత్రములు అనేక రకములుగా మన మీద ఒత్తిడి తెచ్చి అణచివేసి సంఘము కానీ సహవాసము కానీ కుటుంబములు కానీ దేవుని పిల్లలు అటు ఆధ్యాత్మికంగాను ఇటు భౌతికంగాను వృద్ధి పొందకుండా అడ్డుకట్ట వేస్తున్న ప్రతి సమయంలో జీవము గల దేవుని యొక్క బాహువు ఇదిగో ఇలాగా మనకు వృద్ధిని క్షేమాన్ని కలుగజేస్తుంది. ఓ ప్రవచనాత్మకమైనటువంటి మాట కూడా నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఇక్కడ మన పితరుల జీవితాల్లో ఒక మోర్ అఫ్లిక్షన్స్, తీవ్రమైన శ్రమ కనబడుతుంది. అంటే ఆంతర్యంలో ఇదివరకే వాళ్ళు వృద్ధి పొందుతున్నారు అని మనం గ్రహించగలుగుతున్నాం. మన వ్యక్తిగత జీవితాల్లో కూడా, మన కుటుంబాల్లో, మన పరిచర్యలో శ్రమ వేదన కనబడుతుంది అంటే దట్ మీన్స్ సంథింగ్ ఈజ్ ప్రాస్పరింగ్ ఇన్ యూ. నీలో ఏదో వృద్ధి క్షేమం కలుగుతుంది కనుకనే భౌతికంగా మనుషులు అసహ్యపడుతున్నారు, అంతకు మించి సాతాను నీ మీద అసహ్యపడుతున్నాడు, వాడు శ్రమను తెచ్చిపెడుతున్నాడు. మే ద లార్డ్ పనిష్ ద డెవిల్. మోషే పలికినటువంటి ఒక మాట ఎర్ర సముద్రం దగ్గర, ఇప్పుడు చూస్తున్న ఐగిప్తును లేదా ఇప్పుడు చూస్తున్న ఫరోను ఇక మీదట మీరు చూడరు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ వాగ్దానాన్ని, ఈ ప్రవచనాన్ని గట్టిగా పట్టుకొని ప్రార్థన చేయండి. మీ జీవితంలో, మీ కుటుంబాల్లో ఫరో కనపడుతున్నాడా? ఐగిప్తు కనపడుతుందా? దాస్యము కనపడుతుందా? కాడి కనపడుతుందా? శ్రమ కనపడుతుందా? జీవము కలిగినటువంటి దేవుడు యేసు క్రీస్తు ప్రభు మన కొరకు బలియాగమైన తర్వాత ఇక ఐగిప్తు బరువులు మనం మోయనక్కర్లేదు, ఐగిప్తు భారములు మనము ఎత్తనక్కర్లేదు. ఆయన ఆ కాడిని విరిచివేసే ఆ కాడిని సులువు చేశాడు. అందుకే నా కాడిని ఎత్తుకోండి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఇక ఏం చేస్తున్నా వీళ్ళు ప్రబలుతున్నారు, వృద్ధి పొందుతున్నారు అని ఎంత కఠినంగా ఈ రాజు ప్రవర్తించాడో మీరు చూడండి. 15వ వచనంలో, మరియు ఐగిప్తు రాజు సిప్రాపుయి అనే హెబ్రీయుల మంత్రసానులతో మాట్లాడి, మీరు హెబ్రీయులకు మంత్రసాని పని చేయొచ్చు, వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వారిని చంపుడి, ఆడుదైన ఎడల దాని బ్రతకనీయుడని వారితో చెప్పాడు. ఎంత దుర్మార్గంగా ఈ రాజు ఆలోచిస్తున్నాడు. ఇదివరకే ఉన్నటువంటి ఇజ్రాయేళ్ల మీద వృద్ధి పొందకుండా ఒత్తిడి చేసి హింస పెడుతున్నాడు. పుట్టే పసికందులను, మగపిల్లలనంట కానుపు పిట్టల మీద ఆ పసికందులను చంపేయమంటున్నాడు. అందుకు మంత్రసానుల కంటే నర్సెస్కు ఆజ్ఞాపిస్తున్నాడు. వాళ్ళ పేర్లు సిప్రాపుయ. ఎంత దారుణమైన పరిస్థితి చూడండి. అయితే జీవం గల దేవుడు ఒకడు ఉన్నాడు, ఆయన కలగజేసుకుంటున్నాడు, సమస్తాన్ని ఆయన చూస్తున్నాడు, చేస్తున్నాడు కదా. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి, దేవునికి స్తోత్రం, దేవుడు మన పక్షముగా ఉండగా జరిగే కార్యాలు చూడండి. అందుకే సమస్తము సమకూడి జరుగుతాయి అంత లేఖనం. దేవునికి వారు భయపడి ఐగిప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా మగపిల్లలను బ్రతకనిచ్చారు. పైగా వాళ్ళు ఇచ్చిన సంజాయిషి ఏంటంటే, మనలాంటి వాళ్ళు కాదు హెబ్రీ స్త్రీలు, చురుకైన వారు, మేము వెళ్ళేసరికి వాళ్ళు కాన్పు అయ్యారు, ఎలాగ వాళ్ళ కళ్ళ ముందు మేము చంపగలుగుతాం. అయితే రాజు అప్పటికీ ఊరుకుండకుండా అటువంటి మగపిల్లలందరినీ నదిలో పడేయమని ఆజ్ఞాపిస్తున్నాడు. అందులో ఒకడే మోసే. నా ప్రియ సహోదరి సహోదరులారా, సిప్రాపుయలు అన్యులైనప్పటికీ, ఐగిప్తురాళ్ళైనప్పటికీ దేవునికి భయపడి ఆ బిడ్డల్ని బ్రతికించినందుకు దేవుడు వారికి చేసిన మేలు చూడండి. 21వ వచనంలో, ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలగజేసెను. దైవ సంబంధమైన కార్యక్రమాల్లో, సేవలో మీరు చేస్తున్న ప్రతి సహకారము దేవుని దృష్టిలో చాలా విలువైంది. అన్యులను కూడా ఆయన దీవించి వారి వంశవృక్షములను దీవించాడంటే, అందుకే లేఖనం ఉంటుంది కదా, గ్లాసుడు చన్నీళ్ళు కూడా ప్రతిఫలం పోగొట్టుకో. ముగింపుగా నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. సఫరింగ్ ఇన్ ఈజిప్ట్ దట్ మీన్స్ గాడ్స్ ప్రిపేరింగ్. శ్రమ ఎందుకు తీవ్రంగా పెరుగుతుంది అని వారు ఆలోచించారు, కానీ వారిని బయటికి తెచ్చేందుకు దేవుడు తన ప్రజలను చేస్తున్న ఆ ప్రిపరేషన్. ఈ నిర్గమకాండము మొట్టమొదటి అధ్యాయం ధ్యానిస్తుండగానే మీ వ్యక్తిగత జీవితాల్లో, మీ కుటుంబాల్లో ఎక్కడైతే ఈ యొక్క
బానిసత్వం, ఈ బంధకాలు, ఈ ఐగుప్తు భారములు, ఈ మోత కనబడుతుందో యేసు నామములో నిర్గమము బయటికి వచ్చుదురుగాక, విడుదల కలుగునుగాక. దేవుడు తన పరిశుద్ధ బాహువు చాపి మిమ్మల్ని విడిపించునుగాక. శత్రువుకు మించిన బలం మీకు దయచేయునుగాక. అపోస్తలుడైన పౌలు సెలవిచ్చినట్టుగా యేసుక్రీస్తు ద్వారా ప్రతి విషయంలో విజయమిచ్చి జయోత్సవముతో ఊరేగించునుగాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.